ఇన్ని రోజులు రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి లోలు జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా అని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి పైన ఎన్నోసార్లు గతంలో మాట్లాడిన విషయాలు కూడా మనం చూసింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే విషయం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి నాకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. మరొకటి నా అనుచరుడికి రావాల్సిన పదవి కూడా రేవంత్ రెడ్డి అనుచరుడికి వచ్చేది. మరి నాకు కావాల్సిన ప్రతి పదవులు అతనికే పోతే ఎట్లా? బాహుబలి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, భల్లాల దేవుడు. ఆ రోజు నన్ను మోసం చేసి నా తమ్ముడికి ఆ యొక్క రాజ్యాధికారం కట్టబెట్టారు. ఈరోజు కూడా నా తమ్ముడు కొడుక్కి, రేపు వాని కొడుక్కి, రేపు వాని కొడుక్కి అన్నట్టుగా యాజ్ టీజ్గా ఉంది వ్యవహారం. చూద్దాం ఒకసారి. నల్గొండలో రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి. రేవంత్ మనిషికే డీసీసీ పదవి, కోమటిరెడ్డి అనుచరుడికి దక్కని పదవి. నాకు పదవి రాకుండా చేశారన్న గుమ్మల. రేవంత్ రెడ్డి నాకు గొంతు కోశారు. డీసీసీ అడిగితే మొండి చేయి చూపించారు. కాంగ్రెస్లో తిడితేనే పదవులు వస్తున్నాయి. సీనియారిటీ సర్వీస్ ఏం పనికి రాలేదు. కోమటిరెడ్డి తలుచుకుంటే 24 గంటల్లో నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వస్తుంది. రేవంత్ వెంట తిరిగితే ఎమ్మెల్యే ఎంపీ అయ్యేవాడిని. కాంగ్రెస్ నేత గుమ్మల మోహన్ రెడ్డి. కథ ఏమి లేదు వీళ్ళ దాంట్లో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూస్తూ ఉన్నారు, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక చాలామంది అనుకుంటారు, ఎందుకే కదా పిల్లగాడు మొన్న వచ్చిండు, ఎందుకని ఇట్లా గాబర పడతా ఉన్నారు, ఆగమాగం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు చూద్దాం, ఇంకో 2 ఏళ్ళు ఏం చేస్తాడు అని మళ్ళీగా సదురుకొని. అంటే తెలంగాణ రాష్ట్ర విభజన అయిన తర్వాత కేసీఆర్ బ్రహ్మాండంగా సర్ది పెట్టిండు. సర్దడానికి ఏం లే, ఉన్న ఆర్థిక వ్యవస్థని రేవంత్ రెడ్డి సర్దుకుంటాడు, మంత్రివర్గం సర్దుకుంటుంది. అందులోనూ ఈ పదవుల లొల్లి, ఇంకా ఈ వాటాల పంచాయతీ గివే జరుగుతుంది తప్ప మీరు ఎక్కడైనా చూడండి. మొన్న ఎందరో మంది చచ్చిపోయారు యాక్సిడెంట్ అయ్యి. అదేవిధంగా మొన్న ఎస్ఎల్బీసీ టన్నులో ఎందరో మంది కార్మికులు చనిపోయారు. ఆ సిగాచి పేలుళ్ళ కంపెనీలో కూడా చాలామంది చనిపోయారు. మొన్న రోడ్డు ప్రమాదంలో కూడా చనిపోయారు. బీభత్సమైన తెలంగాణ రాష్ట్రంలో వరదలు కూడా రావడం జరిగింది. కామారెడ్డి మొత్తం మునిగిపోవడం జరిగింది. ఆ తర్వాత మొంతా తుఫాన్ రావడం జరిగింది. ఎందరో మంది కాలనీ వాసులు ప్లస్ రైతుల యొక్క పంటలు కూడా నష్టం జరిగాయి, ప్రాణ నష్టం కూడా జరిగింది. సో వీటినన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఎక్కడ కూడా ప్రశ్నించడం కానీ, లేకుంటే మీకు అండగా ఉన్నామని నిలబడి ఏ కార్యక్రమాలు చేయలేదబ్బా. ఓన్లీ నీకు పదవి కావాలి, నాకు పదవి కావాలి. రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి తిడితే కథం, అతనికే పదవులు. ఈ గుమ్మల అనే వ్యక్తి ఇప్పుడు కోమటిరెడ్డి వెనకాల తిరిగి కాంగ్రెస్ ఒకటే జిందగీ అనుకొని మాట్లాడడం కూడా జరిగింది. కానీ నేను అదేదో రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుంటే ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యేటోడిని అన్నట్టుగా వివాదం జరుగుతూ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి యొక్క అనుచరుడి గుమ్మల వాగ్వాదానికి దిగారు. నన్ను నమ్మించారు, నన్ను మోసం చేశారు, లాస్ట్కి పదవులు వేరే కట్టబెట్టారు. ఆ డీసీసీ పదవిని కూడా తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి అనుచరుడు కూడా ఇచ్చేయడం కూడా జరిగింది. మరి కోమటిరెడ్డి వెనకాల ఉండి మాకే వస్తుంది అన్నట్టుగా ఆయన నోరు విప్పడం కూడా జరిగింది. అయితే ఇదే రాష్ట్రంలో పక్కన గెలిచిన చంద్రబాబు నాయుడు గారు సరే ఒక లెక్కన ఓ పరంగా ఓటుకునోడు దొంగ అయినా సరే ఆయన కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొస్తుండు, ఆంధ్రాని బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో వైపు నడిపిస్తూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? మనోళ్ళు కూడా 16 మంది ఎంపీలు ఉన్నారు కదా, ముసలోళ్ళో వయసు ఉన్నోళ్ళో యువకులో లేకుంటే ఎవరో ఒకళ్ళు, వాళ్ళు పార్లమెంట్లో పోయి మాకు ఫలానా ప్రాజెక్ట్ ఇవ్వండి, లేకుంటే మా రాష్ట్ర అభివృద్ధిలోకి నిధులైనా ఇవ్వండి, లేకుంటే నీకేమైనా చేయడానికి ఏమైనా ఇవ్వని ఎన్నో ఉన్నాయి కదా అడగడానికి. అవేం లేనట్టుగా, అవేం చూడి జరగనట్టుగా వ్యవహారం తారాస్థాయికి జరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రానికే మొండి చేయి. మళ్ళీ మనోడు ఒకటికి 1000 సార్లు ఢిల్లీకి పోతాడు. దేనికోసం ఢిల్లీకి పోతున్నాడు? కేంద్ర బడ్జెట్ కట్టలు గడ్డి తీసుకొని వస్తూ ఉన్నాడు, లేకుంటే ఆ ఎర్రకోట ముందు కానీ, లేకుంటే ఆ ఇండియా గేట్ దగ్గర పచ్చ గడ్డి మొలుస్తూ ఉంటుంది, దాన్ని పీకి కట్టలు గడ్డి తీసుకొస్తూ ఉన్నాడా? దేనికోసం? 58 సార్లట. ఊరి నాయను ఒక్కసారి పోవడానికి 200 కోట్లు తగిలిస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకొచ్చిండు. ఏం చేసిండు? నిరుద్యోగులకు ఇచ్చిండా, రైతులకు ఇచ్చిండా, భూమి లేని వారికి ఇచ్చిండా, ఆసరా పింఛన్ల వాళ్ళకి ఇచ్చిండ్రా, లేకుంటే తెలంగాణ అభివృద్ధికి నోచుకున్నాడు? ఏం చేసిండబ్బా? అది పైసలు పోయినాయి, దాని పక్కన పెట్టేద్దాం. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుంది? నిధులు ఎటుపోతున్నాయి? అది ఎవరి జేబులో పోతుంది? ఏ బొక్కలు నూకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? పదే తెలంగాణ హెలికాప్టర్ ఎటుపోతా ఉంది? ఈరోజు వరదలప్పుడు రాని హెలికాప్టర్లు పక్క రాష్ట్రాల ప్రచారానికి ఎందుకు పోతుంది? మన రాష్ట్రానికి మనకు రావాల్సిన ప్రతి మంత్ బడ్జెట్ మన ప్రజలపైన కేటాయించాల్సి ఉంది. మన నూనెల మీద, మన కూరగాయల మీద విచిత్రంగా
ఒక రకరకాలుగా పీక్కొని తింటా ఉన్నారు. ఇంకేం కావాలయ్యా? వీళ్ళ కథలకు ఇట్లా ఉన్నాయి, వీళ్ళ భాగవతాలకు ఇట్లా ఉన్నాయి. పదవుల కోసం, మూటల కోసం, కట్టల కోసం కొట్టుకొని చచ్చేటట్టున్నారు వీళ్ళంతా. ఇట్లాంటి వాళ్ళు ఉండడు కన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటోళ్ళు కావాలి. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు.